హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జోస్ కన్స్ట్రక్షన్ వర్క్. ఇప్పుడు మేము మా గోడిగుడ్డి విలేజ్లో అయితే ఒక ఇల్లు మట్ సెంటరింగ్ అయితే మేము వర్క్ చేస్తున్నాము. ఈ ఇల్లు ఎవరిది అనుకుంటున్నారా? మన యూట్యూబ్లో మినీ ఎక్స్ప్లో చిన్న అని ఒక అతను ఉన్నాడు అనమాట. అతనిదే ఈ ఇల్లు అయితే మేము వర్క్ చేస్తున్నాము. మేమైతే మట్ సెంటరింగ్ అయితే చేస్తున్నాము. పోటీలు మొత్తం కట్ చేసి ఈ విధంగా చూడండి, రాడ్లు అయితే వేసి మేక్తో బాగా టైట్ చేసి మేము దీనిపై రివ్వులు అయితే పేర్చి వర్క్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, మా వర్క్లో కనుక మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే మీకు ఏ విధంగా వర్క్ చేస్తున్నాం అనేది ఈ వీడియోలో మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోలో మీకు చూడొచ్చు. కాంక్రీట్ వేసే వరకు అయితే చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఈ విధంగా మొత్తం పూటీలు అయితే ఒకే లెవెల్ మీద పేర్ చేసుకొని చూడండి, ఈ మిషన్తోనైతే నేను కట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మిషన్. మీకు చూడొచ్చు, ఈ విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, ఒకేసారి ఇన్ని పూటీలు అయితే కిందకి పేర్ చేసి అప్పుడు చూడండి, మేస్త్రి అయితే మాకు మార్కింగ్ ఇచ్చేస్తున్నాడు. మార్కింగ్ ఇచ్చిన దగ్గర నేనైతే పళ్ళులు తయారు చేయాలన్నమాట. పోటీలకి పళ్ళులు తయారు చేసి ఈ పోటీలో ఇంట్లోకి తీసుకెళ్ళి రాట్లు అయితే వేసి మేతో టైట్ చేయాలి. ఈ విధంగా మేమైతే వర్క్ చేస్తున్నాము. ఒక పోటీ కర్రకి ఒక పోటీ కర్ర మధ్యలో గ్యాప్ అయితే 2 అడుగులు మేము వేస్తున్నాము. 2 అడుగులకి ఒక పోటీ అయితే మేము వేస్తున్నాం అనమాట. ఈ విధంగా వేసుకుంటేనే అంత లోడ్ ఎట్టినా కింద పడిపోయే అవకాశం అయితే ఏముండదు. తర్వాత రాట్లు అయితే ఇరిగిపోయే అవకాశం కూడా ఛాన్స్ అయితే ఉండదన్నమాట. ఈ విధంగా 2 అడుగులకి ఒక పోటీ అయితే మేము మేక్తో టైట్ చేస్తున్నాము. ఆల్రెడీ మేమైతే 2 రూమ్లు అయితే సెంటరింగ్ చేస్తాము. ఇప్పుడు 3వ రూమ్ అనమాట. ఈ విధంగా సన్సిలైడ్లో ఉన్న దగ్గర అయితే చిన్న పోటీలు అయితే ముందుగా వేసి అప్పుడు కింద నుంచి పొడవు పోటీలు అయితే వేసుకుంటూ లెవెల్ చేస్తూ పోవాలి. ఇప్పుడు పోటీలు అన్నీ మొత్తం నిలబెట్టాక రివల్ అయితే వేస్తున్నాము. ఆ రివల్ వేసాక మీకు వీడియో అయితే చూడొచ్చు అనమాట. నేను మధ్య మధ్యలో మీకు వీడియోలు అయితే చూపించబోతున్నాను ఏ విధంగా వర్క్ చేస్తున్నాం అనేది. ఈ విధముగా రివ్వులు అయితే పేర్చేసి దీనిపైన అయితే గడ్డి వేసుకొని మట్టి అయితే పోస్తాము. చూడండి, ఈ విధంగా అనమాట పేరవాలి. ఈ విధంగా మట్టి మొత్తం ఎక్కించేసి కుప్పెట్టేసుకొని భీములకి అయితే గోలు బెడ్ కట్టాలి. ఇటుక బెడ్తో అయితే గోలి కట్టేసి అప్పుడు ఈ మట్టి అనేది లెవెల్ చేసి డెకింగ్ అయితే చేయాలి. చూడండి, ఈ విధంగా గోలి కట్టాలన్నమాట. కరెక్ట్గా దారం వేసి మంచి లెవెల్ మీద అయితే ఈ ఇటుకలు పేర్చి మాల్తో టైట్ చేయాలి. గోల్ బెడ్ అనేది మొత్తం కట్టాక ఈ విధంగా డెకింగ్ అయితే వేయాలి. మాలు వేసి అప్పుడు నీట్గా మంచి లెవెల్ మీద గజం బెడ్తో లెవెల్ చేసి అప్పుడు ఆ ర్యాంప్తోనైతే నల్లమాల అనేది వేసి లెవెల్ చేస్తూ మంచిగా పించింగ్ చేస్తూ రావాలి. ఈ విధంగా చేసినట్లయితే మనం కాంక్రీట్ వేసి పోటీ తీసేటప్పుడు కింద అయితే అంత సూపర్గా పర్ఫెక్ట్గా అయితే కనబడుతుంది. చూడండి, ఈ విధంగా నల్లమాలు వేసి లెవెల్ చేసిన తర్వాత ఆరిన తర్వాత మళ్ళీ దీని మీద ఆవు పేడ అయితే రాసి అలకేసుకొని మళ్ళీ అది ఆరిన తర్వాత బార్ బెండింగ్ అయితే చేయాలి. అవన్నీ మీకు ఈ వీడియోలో అయితే చూడొచ్చు. ఇప్పుడు సైడు బీమ్ చూడండి, వేయడానికి గోలి బెడ్ అయితే కడుతున్నారనమాట. ఈ విధంగా దారం కట్టేసి గోలి బెడ్ కట్టాలి. ఈ విధంగా కడితే సెక్కలు వేసే పని అయితే ఉండదన్నమాట. చుట్టూ ఈ విధంగా చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఆవు పేడ అలికిన తర్వాత ఆవు పేడ అలికిన తర్వాత అయితే ఆరిందనమాట. ఆరిన తర్వాత ఈ విధంగా బార్ బెండింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. చూడండి, మేమైతే రూమ్ వేజ్గా అయితే బార్ బెండింగ్ చేస్తున్నాము. ఈ విధంగా క్రాంక్ అయితే లేపి వేస్తున్నాం. చూడండి, రూమ్ వేజ్గా అయితే రాడ్లు కూడా కటింగ్ చేసి బార్ బెండింగ్ అయితే చేస్తున్నాము. అవుతుంది, స్లాబ్ వేస్తున్నాము. ఇప్పుడు చూడండి, మిల్లర్ అయితే ఆన్ చేస్తాను స్కానర్ మషిన్లో. నేను పైకి వెళ్ళి చూపిస్తాను. ఇదిగోండి, పరంజాయి చూడండి, ఆ విధంగా కట్టడం అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్ళిపోద్ది. ఒక పరంజా మీద ఒక మెట్టు మీద ఎత్తురేసి అయితే ఉండాలన్నమాట.
ఒక రోడ్ వేయడం అయితే అయిపోయింది చూడండి. మాకైతే రేసి ఒక బస్తా సిమెంట్ 7 గమ్మెన్లు ఇసుక 9 గమ్మెన్లు పిక్ అయితే వేస్తున్నాము చూడండి. నాగార్జున సిమెంట్ అనమాట. ఈ ఇల్లు సైజ్ వచ్చేమో పొడవు 36, వెడల్పు 12 అడుగులు, భీములకి అయితే 9 ఇంచులు అయితే వేస్తున్నాము. ఇప్పుడు మొత్తం టోటల్ స్క్వేర్ ఫీట్ అయితే స్లాబ్ ఏరియా అయితే 432 స్క్వేర్ ఫీట్ వస్తుంది. భీములు మొత్తం కలిపి ఇంచుమించుగా 650 అడుగులు అయితే అవుతుందన్నమాట. ఈ 3 రూమ్లు స్క్వేర్ ఫీట్ మొత్తం టోటల్లీ. అయితే ఈ 3 రూమ్లకి మొత్తం 48 బ్యాగులు అయితే సిమెంట్ పట్టేసింది. అయితే ఒక 3 కట్టలు కింద నల్లమాలు వేయడానికి అయితే పట్టేసింది అనమాట. మొత్తం 51 బ్యాగులు అయితే సిమెంట్ పట్టేసింది. ఇసుక వచ్చేమో ఒక 2 యూనిట్లు పట్టింది. 2.5 యూనిట్లు అయితే కంకర పట్టేసింది. ఈ విధంగా మేమైతే క్యాల్కులేషన్ వేసి వర్క్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మేము కాంక్రీట్ వేయడం వర్క్ అయితే స్టార్ట్ చేస్తాం. ఈ విధంగా జడ్డీలు తయారు చేసుకుని ఇద్దరేసి మూసుకుంటూ రావాలి. ఈ విధంగా వర్క్ చేస్తే అతి వేగంగా అయితే వర్క్ ఫినిష్ అయితే అవుద్ది. మొత్తానికి ఒక 7-8 గంపలు ఒకేసారి అయితే ఇద్దరుగా మూవచ్చు. కింద నుంచి పరంజా వరకు అయితే గమ్యంతో చేస్తారు. పైన వచ్చేమో ఇలా ఈ విధంగా జడ్డీలు తయారు చేసి ఇద్దరేసి మూసుకుంటూ వస్తారు. ఈ విధంగా నల్లుమాల అనేది కిందకి డెక్కింగ్ మీద వేసుకోవాలి సిక్కుగా. నల్లుమాల అంటే మేమైతే ఉండ్రుమాల అంటాము, కొంతమందికి అయితే నల్లుమాల అనేసి అంటారు. మాకైతే ఉండ్రుమాల అని పిలుస్తాము. ఈ ఉండ్రుమాల అనేది సిక్కుగా కలిపేసుకొని డెక్కింగ్ పైన ముందుగా వేసి అప్పుడు కాంక్రీట్ అయితే వేయాలి. ఈ విధంగా వేసినట్లయితే కింద పూటీలు తీసేటప్పుడు అయితే పిక్కలు అనేది ఆ కాంక్రీట్ అనేది కింద కనబడదు. నీట్గా స్మూత్గా పర్ఫెక్ట్గా అయితే కింద కనబడుతూ ఉంటుంది. అందుకే ఈ విధంగా ఉండ్రుమాల అనేది వేసుకుంటే చాలా మంచిది. ఎప్పుడైనా స్లాబ్ వర్క్ చేసేటప్పుడు కాంక్రీట్ వేసేటప్పుడు అయితే వైర్ బ్రేటర్ ఖచ్చితంగా వాడాలి. వైర్ బ్రేటర్ వాడినందుకు చాలా బెనిఫిట్ ఉంది. ఎందుకంటే ఈ పిన్ అయితే వేసేటప్పుడు చూడండి ఎక్కడికి లూజ్గా ఉన్న కాంక్రీట్ని టైట్ చేసేస్తుంది. కరెక్ట్గా సెట్టింగ్ అయితే అవుతుంది అనమాట. ఈ విధంగా వేయడం వల్ల అక్కడక్కడ పెచ్చులుగా లేదా కన్నాలు కనబడడం కానీ గజాలు కనబడడం కానీ అటువంటివి అయితే ఉండవు. ఈ పిన్ అయితే వేయకపోతే కన్నాలు కనబడుతుంది, గజాలు అయితే అక్కడక్కడ కనబడుతూ ఉంటుంది. ఆ స్ట్రెంత్ అయితే తక్కువ వస్తుంది అనమాట. ఈ విధంగా పిన్ వేసుకుంటే స్క్రీన్లో చూపించినట్టు ఈ విధంగా పర్ఫెక్ట్గా అయితే నీట్గా వచ్చేస్తుంది అనమాట. మనకి భీములకి అయితే మంచి స్ట్రెంత్ మీద బలంగా ఉంటుంది. చాలా సెట్ అయితే అవుతుంది అనమాట. కాంక్రీట్కి మాలు బాగా టైట్లో ఉంటుంది. ఈ విధంగా వైర్ బ్రేటర్ అయితే వాడుతూ ఉంటే చాలా మంచిదన్నమాట. చూడండి మా కష్టానికి అయితే శాటిలైట్లు డిస్కౌంట్ ఇస్తున్నారు. చూడండి చూడండి శాటిలైట్లు అనమాట. ఇవి మా కష్టం చూపిస్తున్నారు. శాటిలైట్లను డిస్కౌంట్ ఇస్తున్నారు. 2 3 ఇస్తున్నారు. చూడండి ఖాళీగా మేము చూడండి మీద నుంచి కిందకి అయితే ఇలా తీసుకెళ్ళిపోతుండ్రు. చీర కట్టుకొని ఈజీగా అయితే అవుతుందన్నమాట. ఈ విధంగా వేసుకుంటే జనాలు అయితే ఎక్కువ మంది అవసరం ఉండదు అనమాట ఖాళీగా మేము దింపడానికి. ఫ్రెండ్స్ మా కష్టానికైతే కాఫీ అండ్ టీ బిస్కెట్లు రొట్టి ఇవన్నీ ఇస్తున్నారండి. ఈ ఎండ టైం ఏంటి టీ తాగడము అని అనుకుంటారేమో, మాకైతే అలవాటు అయిపోయింది. ఎండ టైం లేదు, నీడ టైం లేదు, వర్షాకాలం లేదు, టీ అయితే మేము తాగుతూనే ఉంటాము.
చూడండి గ్లాస్ నింపగా అయితే టీలు అయితే ఇస్తున్నారనమాట. బ్లాక్ టీ అండ్ పాల్ టీ అనమాట. చూడండి మేము వర్క్ చేస్తుండగా మా కష్టం చూసి కాఫీ అండ్ టీ ఇస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మేమైతే కాంక్రీట్ వేస్తాము. మా కష్టం చూసి అయితే డ్రింక్ చేస్తున్నారు. చూడండి అందరికీ అనమాట, ఎంతమంది కష్టం అందరికైతే డ్రింక్ చేస్తున్నారు. డ్రింక్ ఇస్తారు. ఇందాకైతే టీ బిస్కెట్లు చాక్లెట్స్ ఇస్తారు. అవయ్యాక మళ్ళీ దాని తర్వాత డ్రింక్లు అయితే ఇస్తున్నారు. చూడండి ఓకే, వర్క్ అయితే అయిపోయినట్లే. ఒక గంట పని ఉంది. ఒక రూమ్ ఉందన్నమాట. ఒక రూమ్ అయిపోతే వర్క్ అయితే అయిపోయినట్లే మా పని. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా లెవెల్ చూసుకుంటూ కొట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే ఫ్రెండ్స్, వర్క్ అయితే మొత్తం క్లియర్ అయితే అయిపోయింది అనమాట. కాంక్రీట్ అయితే వేయడం అయిపోయింది. చూడండి హ్యాండింగ్ అనమాట. ఈ విధంగా లెవెల్ చేసుకుంటూ మన మినీ ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్ చిన్నారు వాళ్ళ నాన్నగారు అయితే ఇప్పుడు మాట్లాడుతున్నారు. మొత్తానికి వాళ్ళదేనమాట ఈ స్లాబ్ అయితే వేస్తున్నాం ఈరోజు. ఇప్పుడు 12 గంట అయిపోయింది. బడా మేస్త్రి. ఓకే, వర్క్ అయితే క్లియర్ అయిపోయింది కదా. నేను వీడియో అయితే ముగిద్దాం అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.